ఓకే. ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఒక 4 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది మీరు తెలుసుకున్నారు. అంటే ఇక్కడ బైయింగ్, సెల్లింగ్ ఉండదు. బైయింగ్, సెల్లింగ్ ఉండదు. ఐటెమ్స్ కొనటం, అమ్మటం ఉండదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆ బిజినెస్‌కు రిలేటెడ్‌గా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తాం. మంత్లీ బిజినెస్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ అవి మాత్రమే రిపోర్టింగ్ చేసుకుంటాము. అంతకు మించి ఇంక రిమైనింగ్ ఏమి ఉండవు. కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఎఫ్7స్ ఉంటాయి. పేమెంట్స్, రిసిప్ట్స్ ఉంటాయి. పర్చేజ్, సేల్స్ అనే మాట ఉండదు సర్వీస్‌లో. ఈ సర్వీస్ ఎక్కడ జరుగుతుంది మనకి? స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్. ఈ ప్లేసెస్‌లో మీకు సర్వీస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ లిమిటెడ్‌గా ఉంటుంది. ప్రాఫిట్ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే. సో, ఇప్పుడు రియల్ టైమ్‌లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్. రియల్ టైమ్‌లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి? ఆ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్‌ని మనం ఏ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. నేను 1 ఆర్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ అని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? డన్ గైస్. చూడండి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండమ్మా, పేజ్ నంబర్ 13. 13 ఓపెన్ చేయండి. ఆల్రెడీ వచ్చాయా? సెకండ్ మెటీరియల్ వచ్చిందా అందరికి? మెయిల్ యాక్సెస్ వచ్చిందా సెకండ్ మెటీరియల్? యాహ్! సర్వీస్ కంపెనీ. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి? ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి. ఇంక మిగతా ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. సర్వీస్ ఇవన్నీ మనకనవసరం. ఓకే. ఈ సర్వీస్‌లో మనకి అసెట్స్‌ని పర్చేజ్ చేయడం, ఆ అసెట్స్ మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. చెక్కు బౌన్సెస్ అవ్వడం, సాలరీ అడ్వాన్సెస్ తీసుకోవడం, ఇన్వాయిసెస్ రైజ్ చేయడం, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ పోస్ట్ చేసుకోవడం, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయడం, కంపెనీస్‌కి కంపెనీని స్ప్లిట్టింగ్ చేయడం, క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మార్చడం, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్‌తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయడం. ఇలాంటివి మనము ట్రాన్సాక్షన్స్ అనేది వీటిలో జరగడం జరుగుతుంది. ఓకే. సో, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని టాలీ ప్రైమ్ 6.0లో ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే. డన్ గైస్. చూడండి. మెటీరియల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ క్యాపిటల్ మీరు ఫస్ట్ మెటీరియల్ లాగా క్రియేట్‌లోకి వెళ్లి లెడ్జెస్ క్రియేషన్ చేసుకొని, ఐటెమ్స్ క్రియేషన్ చేసుకొని వచ్చేది ఉండదింకా. ఆన్ ద స్పాట్ అన్ని షార్ట్‌కట్ కీస్ ఉపయోగించేది. వోచెట్స్, రెసిప్ట్, మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి. రియల్ టైమ్‌లో ప్రతిరోజు డేట్ మార్చాలిమా. సో, రియల్ టైమ్‌లో ప్రతిరోజు డేట్ మార్చాలి. మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి, మనం ఏం చేయాలి? ప్రతిరోజు కాకుండా అక్కడ డేట్ 1/4 మంత్లీ ఒక డేట్ మాత్రమే మారుస్తున్నాం. క్రియేట్ లేదంటే ఆల్ట్ సి. ఆల్ట్ సి మీన్స్ క్రియేట్ ఎ న్యూ లెడ్జర్, క్రియేట్ ఎ న్యూ ఐటెమ్, క్రియేట్ ఎ న్యూ యూనిట్ అన్నీ కూడా కొత్తగా క్రియేషన్ చేయాలంటే ఆల్ట్ సి. సి ఫర్ క్యాట్. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. 3 లాక్స్ క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్. క్యాష్ డిపాజిట్. క్యాష్ పెయిడ్ టు కంప్యూటర్. ఓకే. ఒక అసెట్‌ని క్యాష్ పర్చేజ్ చేసాం. ఏ కీలో తీసుకోవాలి?
ఒక అసెట్ ని అంటే కంప్యూటర్ అనేది ఒక అసెట్ క్యాష్ కు పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ పర్చేజ్ వచ్చిందంటే అది ఇన్వెంటరీ కాదు. ఆ పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదా, ఐటమ్ ఉందా లేదా అనేది గమనించాలి. అప్పుడే సబ్జెక్ట్ వచ్చినట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక అసెట్ ని క్యాష్ కు పర్చేజ్ చేస్తున్నాం. ఏ కీలో పోస్ట్ చేయాలి? ఏ కీలో పోస్ట్ చేయాలమ్మా? ఫంక్షన్ కి ఏమొస్తుంది చెప్పండి. రిసిప్ట్ రిసిప్ట్స్ ఉం? ఏంటిమా? రిసిప్ట్ రిసిప్ట్ అవుతుందా? రిసిప్ట్ అవుతుందమ్మా? పేమెంట్ సార్. పెయిడ్ అంటేనే మీ మైండ్ లోకి ఏమర్థం అవ్వాలి? పెయిడ్ అంటే నా బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటది. అకౌంట్స్ లో క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటది. పెయిడ్ అంటే నా బిజినెస్ పే చేస్తుంది అని నువ్వు అనుకోవాలి. రిసీవ్డ్ అంటే బయట నుంచి నా బిజినెస్ కి డబ్బులు వస్తుంది అని అనుకోవాలి. అక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది. పెయిడ్, పేమెంట్, అంతే. పెయిడ్, పేమెంట్. ఆల్ టు సి కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ 22,500 క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ 1 lakh ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏకి తీసుకోవాలి? కాంట్రా సార్. F4 కాంట్రా. వెరీ గుడ్. అమౌంట్ ఎంత? 1 lakh. ఆల్ టు సి హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ సేవ్. అంతే, స్పీడ్ అయిపోయిన వరకు. ఇక్కడ కొత్తగా పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ 25,000 బై చెక్. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్పస్ కోసం ముందుగానే డిపాజిట్ చేయడం. ఎస్డి ఆఫీస్ బిల్డింగ్, ఇది కూడా పేమెంటే తీసుకోవాలి. ఆల్ టు సి ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. డిపాజిట్స్ మా కొత్త లెడ్జర్ వస్తుంది ఇక్కడ. డిపాజిట్స్ అసెట్స్ అంటాం. కంట్రోల్ ఏ సేవ్ 25,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఏకి తీసుకోవాలి ఇది చెప్పండి చూద్దాం. ఏకి తీసుకోవాలి చెప్పండి. F5 తీసుకోవాలా? ఎందుకని F5 తీసుకోవాలి? పేమెంట్ ఉంది సార్. ఎందుకు F5 తీసుకోవాలి? F5 ఎందుకు తీసుకోవాలి? అక్కడ అమౌంట్ జరుగుతుంది సార్, ట్రాన్సాక్షన్. చెక్ ద్వారా పేమెంట్ చేసినా సార్. సెల్ ఫోన్స్ కు, ఫర్నిచర్ కు, ఎయిర్ కండిషన్ కు. కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకు F5 తీసుకోవాలి? సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వచ్చింది. ఓకే, పర్చేజ్డ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్ అంటే ఎందుకు F5 తీసుకోవాలి? కారణం ఏంటి సార్. చెప్పండి మా. అసెట్స్ ఓకే, అయితే ఎందుకోసము? అసెట్స్ ను మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి, మన నుంచి క్యాష్ పోతుంది కాబట్టి చెక్ ద్వారా పేమెంట్. ఏంటండి? చెక్ ద్వారా ఎక్స్పెన్సెస్ అవుతుంది కదా సార్ మనకి. అసెట్స్ ని చెక్ ద్వారా అంటే ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 5 లక్షలు డబ్బులు వెళ్తుంది మన దగ్గర నుంచి. 5 లక్షలకు సంబంధించిన అసెట్స్ మన బిజినెస్ లోకి వస్తున్నాయి. ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మనం అసెట్స్ ని మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ తీసుకోవాలి. ఓకే, ఆల్ టు సి సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ
6,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. ఎయిర్ కండిషనర్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఇంతే స్పీడ్గా వర్క్ చేయాలమ్మా. రేపు వర్క్ చేసే ప్లేస్లో ఇంత స్పీడ్ వర్క్ చేయాలంటే సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, అర్థం చేసుకుని ఉండాలి సబ్జెక్ట్ని, బట్టి కొట్టకూడదు. మీనింగ్ఫుల్గా సబ్జెక్ట్ మనం చేయాలి, మీనింగ్ఫుల్గా చేయాలి. నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ. మనకు మొబైల్స్ లేనప్పుడు ల్యాండ్ లైన్ ఉపయోగించే వాళ్ళం ఒకప్పుడు. మనం దానికి ముందుగానే 3 నెలలు 4 నెలలు 6 నెలలు ముందుగానే రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం డిపాజిట్ అసెట్స్ ఆల్ టు సి. టెలిఫోన్ ఎస్డి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 కొత్తగా వచ్చినాయి. టెలిఫోన్ ఎస్డి డిపాజిట్స్ కంట్రోల్ ఏ 3,000. క్యాష్ కంట్రోల్ ఏ. తర్వాత స్టేషనరీ పర్చేజ్ వర్త్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్. ఏకి తీసుకోలేదు, ఏకి తీసుకోవాలమ్మా. F7. F7 ఎందుకండి? F7 వెరీ గుడ్. F7 ఎందుకండి? ఇది క్రెడిట్ మీద జరుగుతుంది ట్రాన్సాక్షన్స్. ఆన్ క్రెడిట్ ఉందని F7 తీసుకోవాలా, లేదంటే ఎలాగా? స్టాక్ సెల్లింగ్. గ్లోబల్ హౌస్ సన్డ్రీ క్రెడిటార్స్. చెప్పండి ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలమ్మా? స్టాక్ పర్చేజ్. F7 ఎందుకు తీసుకోవాలండి? సరే, ఏదన్నా పర్చేజ్ చేసినప్పుడు మనం అమౌంట్ ఇవ్వకపోతే అది చెప్తాను తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక లిమిటెడ్ అమౌంట్ అండి. స్టేషనరీ అంటే ఏంటి? ఒక లిమిటెడ్ అమౌంట్, 1,000 రూపాయల, 2,000, 3,000, అంతకుమించి ఎక్స్ట్రా ఉంది అనుకోండి. ఓకే, ఆ స్టేషనరీ అనేది అప్పుగా మనము పర్చేజ్ చేస్తున్నాం, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకోవట్లేదు. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్స్ లో మనం F7 లో తీసుకోవాలి. ఏదో లిమిటెడ్ తక్కువ అమౌంట్ అయితే కన్నా అది ఏం కాదు. ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు అప్పుగా అయితే రాసుకుంటారు కదా. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే కంపెనీకి సంబంధించిన స్టేషనరీ ఏదైనా కూడా, అంటే ఎక్స్ట్రా లేకుండా ఏదో 1,000, 2,000 అయితే ఏం కాదు, జస్ట్ నోట్బుక్ లో అలా రాసుకుంటారు. కానీ ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా ట్రాన్సాక్షన్ అనేది పాస్ చేస్తారు అప్పుగా, ఆన్ క్రెడిట్ జరిగింది కాబట్టి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం F7 తీసుకుంటాం. సో తర్వాత నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇక్కడ ఈ ఫంక్షన్ కి ఏ దాంట్లో ఎంటర్ చేసుకోవాలమ్మా? చెప్పండి. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఏ కీలో పోస్ట్ చేసుకోవాలి ఇది? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఏమా చెప్పండి. ఫీ క్రెడిట్ అవుతుంది సార్. చెక్ అనేది ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? రిసిప్ట్. బ్యాంక్ అకౌంట్ ఏంటంటే కన్సిడర్ రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకురా సార్, సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకురా సార్. బ్యాంక్ అకౌంట్ ఏంటంటే కన్సల్టెంట్. అక్కడ స్పాట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది సార్. స్పాట్ ట్రాన్సాక్షన్ జరుగుతుందా? చెప్పండి. జరుగుతుంది సార్. ఓకే, స్పాట్ ట్రాన్సాక్షన్ డెబిట్ ఏది, క్రెడిట్ ఏది దానిలో? రేపు ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారమ్మా. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్.
లేదంటే ఫ్రమ్ జిలాన్ ట్రేడర్స్, ఫ్రమ్ ఐటీ సొల్యూషన్, ఏదైనా కావచ్చు. చెప్పండి. కన్సల్టింగ్ ఫీ క్రెడిట్ అవుతుంది సార్, చెక్ అనేది డెబిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. బట్ బ్యాంక్ సిల్వర్ అకౌంట్ సిల్వర్ వచ్చేసి సర్వీసెస్ అనేది బ్యాంక్ ఎక్కడ, అకౌంట్ సిల్వర్ సర్వీసెస్ అనేది ఎక్కడ రాసుకోవాలి? చెప్పండి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్, సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి. బట్ మీ ఓనర్ అయినప్పుడు, బాబు ఈ ఫీజు ఎలా వచ్చిందంటే ఫలానా వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది. సో దాని ఇన్కమ్ ఏమంటారు మనం? కన్సల్టింగ్ ఫీజు లేదంటే డాక్టర్ ఫీజు, ఇలా రకరకాల పదాలతో పిలుస్తారు. ఎవరు ఇచ్చారంటే సిల్వర్ సర్వీసెస్. ఎలా ఇచ్చారు? బై చెక్ ఆన్ ద స్పాట్. బట్ అప్పుగా జరగలేదు ట్రాన్సాక్షన్, కాబట్టి రిసిప్ట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ డిపాజిటెడ్ 50,000, కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్టేషనరీ F7 6,000, ఇంక్ అండ్ పబ్లిషర్స్ sundry creditors, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్ క్యాపిటల్ అకౌంట్. మళ్ళీ డెబిట్ చేయండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 750, క్యాష్ ఏదో తీసుకోవచ్చు, 2 సేవ్ చేయండి. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళితే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఏమైనా అమౌంట్లు మిస్టేక్ చేశారంటే ఓపెన్ చేసి మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 25,000లో 19,250 రూపాయలు వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5,750. డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది 3,43,500. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, జర్నల్ రిజిస్టర్. ఇవన్నీ బుక్స్ చెక్ చేసుకోవడానికి మంత్ వైజ్ గా. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్ లో 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసిప్ట్ లో 2 ఉన్నాయి. తర్వాత లెడ్జర్స్ 17, గ్రూప్స్ 28, ఓచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఓకే. బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా 12 months పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. మంత్లీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మెటీరియల్ బ్యాక్ సైడ్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి ఉంటాను, గ్రూప్స్ లెడ్జెస్ ఇచ్చి ఉంటాను, ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. 12 months ట్రాన్సాక్షన్స్ ఇక్కడే ఇచ్చి ఉంటారు. డెబిట్ క్రెడిట్ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి. గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటారు, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటారు. మీరు మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. ఫస్ట్ మంత్ అయిపోయిందా? సెకండ్ మంత్ చూడండి. మే మంత్. ఓకే. మళ్ళీ ఓచర్స్ లేక రండి, డేట్ మార్చండి 1/5. లాస్ట్ మంత్ లో నిలబడి ఉంటారని ఈ మంత్ లో మీరు పే చేస్తూ ఉంటారు. ఇంకా పబ్లిషర్స్ మీరు 6,000 ఇవ్వాలి. అక్కడ F7 లో వేశారు, ఇక్కడ పేమెంట్ లో వేసేసి ఆ అమౌంట్ క్లియర్ చేస్తారు. అక్కడ 0 అయిపోతుంది కరెంట్ బ్యాలెన్స్. క్యాష్, ఆఫీస్ రెంట్, పేమెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ 2,500. డెబిట్ చేయండి, ఆల్ట్ C. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
10,400. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. అక్కడ 25 days అంటే నెరేషన్ రాసుకోండి కావాలంటే. కంట్రోల్ ఏ సేవ్. టెలిఫోన్ బిల్ ఆల్ట్ సి. $1250. మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ట్ సి. కన్వేయన్స్ బిల్. $650 క్యాష్. నెక్స్ట్ గ్లోబల్ హౌస్. లాస్ట్ మంత్ లో నువ్వు అప్పుగా స్టేషనరీ పర్చేజ్ చేసావు, ఈ మంత్ లో డబ్బులు ఇస్తున్నావు, అడిగి జీరో అయిపోతుంది. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్ట్ సి. ఇంతే స్పీడ్గా మీరు చేయాలి రియల్ టైంలో. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎక్స్పెన్స్ అన్నా, బిల్ అన్నా 3 ఒకటే. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. ఇక్కడ ఒమేగా ఇన్ఫోటెక్ వస్తుందా రాదా చెప్పండి. ఒమేగా ఇన్ఫోటెక్ వస్తుందా రాదా? రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్ వస్తుందా రాదా? రాదు సార్. సార్ వస్తుందా రాదమ్మా? నరేషన్ లో రాస్తారు సార్. సో నరేషన్ లో అక్కడ తీసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. రాదు. దాని కింద సిటీ సర్వీసెస్ వస్తుందా? సిటీ సర్వీసెస్ వస్తుందా? నరేషన్ లో తీసుకోవచ్చు సిటీ సర్వీస్. సిటీ సర్వీసెస్ కూడా రాదు. ఓకేనా? అక్కడ క్లుప్తంగా గమనించాలి ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది అనేసి. 15,000 క్యాష్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, వెళ్ళి డే బుక్లో వెళ్ళండి. మీరు చేసింటారని ఇక్కడ ట్రాన్సాక్షన్ చూసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. 65,000లో 35,310 రూపాయలు వెళ్ళిపోతే 29,690. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. $29,690. 65,000లో 35,000 వెళ్తే నెట్ ప్రాఫిట్. ఇలా మంత్లీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి రిపోర్ట్స్. రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తారు. డాష్బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, హోమ్ బుక్స్. చూడు, ఏప్రిల్ మంత్ లో 2 ఉన్నాయి, మే మంత్ లో 2 ఉన్నాయి. పేమెంట్ రిజిస్టర్ ఏప్రిల్లో 5 ఉన్నాయి, మేలో 6 ఉన్నాయి. కాంట్రా ఏప్రిల్లో 2 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ మళ్ళీ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. పేమెంట్లో 11 ఉన్నాయి. ఇలా మంత్లీ మార్చుకుంటూ వెళ్ళాలి. ఏప్రిల్ మే అయిపోయింది. డే బుక్లో కావాలంటే డే బుక్లో కూడా చూడొచ్చు. బడ్జెట్స్ జూన్ 4, 5, 6, 1, 6. ఓకే, ఇలాగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. జూన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి, వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ 5,500 ఫ్రమ్ రాస్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. ఒక వెహికల్ బాడీలోకి తీసుకున్నాం. ఎవరి దగ్గర? రాజ్ ట్రావెల్స్ దగ్గర. డబ్బులు ఇవ్వలేదు మనం. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్వాయిస్ పంపించారు, మనం ఇది రిసీవ్ చేసుకున్నాం. మనం ఇవ్వాలి కదా డబ్బులు. వాళ్ళు ఇచ్చేంత వరకు మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలని మనం F7 మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి మా. ఓకేనా?
సో ఇప్పుడు ఆల్ట్ సి క్యాబ్ హెయిరింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5500 మిగతాది మీరు చేసుకోండి. ఆల్ట్ సి రాజు ట్రావెల్స్. మీకు ఏవైతే అర్థం కాలేదో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మంత్ నుంచి. ఇంకా రిమైనింగ్ అంతే మీరే చూసుకోవాలి. నెక్స్ట్ 21 మీకు తెలుసు, 23 మీకు తెలుసు, 24 తెలుసు, 25 శాలరీ అడ్వాన్స్ పెయిడ్ F5 పేమెంట్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ సో ఎంత 3000 క్యాష్ సేవ్ ఇలా ఎంటర్ చేయాలి. శాలరీ అడ్వాన్స్. ఓకే, ఇంకా మీకు ఏది తెలిసే మా ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఒకటే, చార్జెస్ అన్నా ఒకటే, ఓకేనా, ఎక్స్పెన్స్ అన్నా ఒకటే, మూడిటికి ఒకటే తీసుకోండి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందని 3-4 చేయాల్సిన అవసరం లేదు. ఒకటే తీసుకుని చాలు. నెక్స్ట్ జూలై ఆల్ఫా టెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు. డబ్బులు ఇవ్వాలి. మనం ఏం చేసాం, అతను ఇవ్వలేదు ఇంకా, రైజ్ చేసాం. రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఆన్ ఆల్ఫా టెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. అరే బాబు, మీరు మా దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వాలి అనేసి ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నాం F7 లో. ఇప్పుడు జూన్ మంత్ అయిపోయింది, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వచ్చింది అంటే నెక్స్ట్ మంత్ వెళ్ళండి. 17 ఆల్ టు సి ఆల్ఫా టెక్ సొల్యూషన్స్ సన్రీ డెప్లార్స్ 65,000 కన్సల్టింగ్ ఫీజ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, F7 లో తీసుకోవాలి. మా F7 అనేది ఏంటంటే, ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా F7 లో ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, F7 లో ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ పేమెంట్. కరెంట్ అసెట్ 2400. ఇప్పుడు మనం లైక్ పేపర్ 1 month 2 month 3 months అలా వేస్తా ఉంటారు. ప్రీపెయిడ్ మెగాజిన్ అంటే నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటారు. మార్నింగ్ పూట పేపర్ వచ్చి వేసిపోతా ఉంటారు కదా, అలా అనమాట. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. తర్వాత మీరు అతని శాలరీ యాక్చువల్గా 12,000, అతను ముందుగా అడ్వాన్స్ 3,000 తీసుకున్నాడు. సో ఇప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం పేమెంట్ లో. శాలరీస్ 12,000, శాలరీ అడ్వాన్స్ క్రెడిట్ అవుతుంది 3,000. అంటే అతనికి ఇవ్వాల్సిన 12,000లో 3,000 పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అతనికి ఇస్తున్నాం. కాబట్టి పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలి. పేమెంట్ 9,000 ఇస్తున్నాం అతనికి, ఎందుకంటే లాస్ట్ మంత్ లో 3,000 తీసుకున్నాడు అడ్వాన్స్ గా. ఓకే, సేవ్ చేయండి. ఎంటర్ చేసుకోవాలి శాలరీ అడ్వాన్స్ తీసుకుంటే. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు 31, 32, 33, 34. ఆగస్ట్ మంత్ చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. బిజినెస్ అన్నాక కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటారు ఏదో ఒకటి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్స్ 6,000 HDFC బ్యాంక్. సేవ్ చేయండి. నెక్స్ట్ 36, 37, 38, 39 మీకు తెలుసు. మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వాలి 50,000. సో వాళ్ళు ఇవ్వలేదు, మనం రైజ్ చేసాం F7 లో.
sundry debtors. Consulting fees. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చారు రిసిప్ట్ లో ఎంటర్ చేసుకున్నారు. మీడియా లెవెల్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 48,000 ఇచ్చారు. 50,000 ఇవ్వాల్సి ఉంటే క్యాష్ 20,000, చెక్ 28,000 ఇచ్చారు. మిగతా అమౌంట్ సెటిల్ ద బిల్ అన్నారు. 2,000 ఇవ్వాల. అది మనకు నష్టం కదా. క్యాష్ 20,000, 28,000, 2,000 మనం ఏం చేయాలి? మనకు నష్టం కదా. దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అంటాం. ఆల్ టు సి డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,000 అది డిస్కౌంట్ అలౌడ్ కిందకి వస్తుంది. డిస్కౌంట్ అలౌడ్. ఓకే, ఇలా ఎంటర్ చేసుకో. ఇంకా 42, 43 మీకు తెలుసు. సెప్టెంబర్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? సెప్టెంబర్, అక్టోబర్ ఇవన్నీ మీకు తెలిసినట్టువే. సేమ్ మంత్లీ అవే ఎక్స్పెన్సెస్ వస్తాయి, అవే రిపీట్ అవుతూ వస్తాయి అంతే. అక్టోబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? అక్టోబర్ చూడండి. అక్టోబర్ నవంబర్ నవంబర్లో చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ త్రిశూల్ కంపెనీ. ఓకే, ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ 27,500. ఇప్పుడు త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు. 27,500 మనకు డబ్బులు ఇవ్వాలి. సో మనం రైజ్ చేసాం ఇన్వాయిస్ F7. Sundry debtors 27,500. కన్సల్టింగ్ ఫీజ్ డేట్ మార్చుకోండి మా మంత్లీ. వాళ్ళు ఇచ్చారండి, మనం రిసిప్ట్ లో ఎంటర్ చేసుకున్నాం. చెక్. సో అది బ్యాంక్ ఇంటిమేషన్ చేసింది, ఆ చెక్ లో అమౌంట్ లేదు, అది బౌన్స్ అయిపోయింది అనేసి. అప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఐ పేమెంట్ తీసుకోవాలి. ఎఫ్ఐ పేమెంట్ మళ్ళీ ఇవ్వాల్సినట్టే మనకి వాళ్ళు. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా, చెక్ బౌన్స్ అయింది, మళ్ళీ ఇవ్వాల్సినట్టే. కానీ ఎంత ఇచ్చారు? టోటల్ అమౌంట్ ఇచ్చారు అంటే ఇవ్వలేదు, 12,500 ఇచ్చారు. మళ్ళీ రిసిప్ట్. ఇలా అమ్మా, చెక్ బౌన్స్ అయితే ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. చెక్ బౌన్స్ ఫస్ట్ 63 మనం ఏం తీసుకోవాలి? F7, 64 F6, 65 పేమెంట్, మళ్ళీ 56 రిసిప్ట్. ఓకే, సో అదే. నెక్స్ట్ డిసెంబర్ మంత్ చూడండి, సేమ్ అవే రిపీట్, మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా ఏం రావు. 73 ఆఫీస్ ఎక్విప్మెంట్. ఫిక్స్డ్ అసెట్స్ 12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్
sundry creditors. Okay. January. బ్యాంక్ చార్జెస్ 83. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బ్యాంక్ చార్జెస్. ఫిబ్రవరి. మార్చ్ 94. రివర్స్ ఎంటర్ చేసుకోవాలి, ఎందుకనే చెప్తాను. ఇంకా రిమైనింగ్ అన్ని అవే రిపీట్ అవుతూ పోతాయి. మార్చ్ మంత్ ప్రాఫిట్ లాస్ రావాలంటే ప్రొవిజన్ ఎంట్రీస్ పాస్ చేయాలి. ఇవన్నీ పాస్ చేస్తే అప్పుడు మార్చ్ మంత్ ప్రాఫిట్ లాస్ వస్తాయి. ఇది ఎలా అనేది టుమారో డిస్కస్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనేసి. రివర్స్ పాస్ చేయాలి, ఎందుకనే చెప్తాను. ఇలా సో ఇది సర్వీస్ కంపెనీ 12 months ట్రాన్సాక్షన్స్ అని రియల్ టైమ్ లో ఇలాగే జరుగుతాయి. 12 months ట్రాన్సాక్షన్ అనేది రియల్ టైమ్ లో ఇలాగే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ ఏంటండి? రిసీవింగ్ ఇన్వాయిస్ అని వచ్చింది కదా సార్ ఒకటి, అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏదండి ఎన్నోది? ఏది ఇదా? ఎన్నో ఎంట్రీ? 27 సార్. 22నా? 22 సార్. 22 సార్ ఏది? అవును సార్ 22. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరు వెహికల్స్ బాడీ ఇస్తా ఉంటారు బ్రదర్, ఓకేనా? నేను వచ్చా నీ దగ్గర ఒక వెహికల్ తీసుకున్నా, బాడుగు తీసుకున్నారు. డబ్బులు ఇవ్వలేదండి. నువ్వేం చేస్తావు? నాకు ఒక ఇన్వాయిస్ పంపిస్తావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అనేసి. దాన్ని నేను రిసీవ్ చేసుకున్నా. అంటే డబ్బులు ఇవ్వలేదు నేను ఇంకా. ఇచ్చేంత వరకు నేను ఫలానా వ్యక్తికి ఇంత డబ్బులు ఇవ్వాలి అని నేను ఆ ఎంట్రీ ఎక్కడ పాస్ చేయాలి? F7. F7 అంటే ఏంది? మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సింది ఉన్నా, మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, అది అలా హోల్డ్ లో ఉంటది. అది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎఫెక్ట్ చూపించదు, ఓకేనా? సో దాన్నే F7 అంటాం. ఓకే, క్లియర్? ఓకే సార్, క్లియర్ సార్. రిమైనింగ్ ఎనీ డౌట్స్? యా, క్లియర్ గైస్? అవి చేయండి, టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. యా, బాయ్.